హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ టెట్‌లో మనకి కొంచెం సిలబస్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందండి. ఆ సిలబస్ ఏంటనేదైతే చూద్దాము. ఇది మ్యాథ్స్ పేపర్‌కి సంబంధించిన సిలబస్. మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి కొంచెము ఎగ్జామ్ ప్యాటర్న్‌లో కొంచెం చేంజ్ అయితే ఇచ్చారు. అది ఏమేం చేంజ్ చేశారు అనేదైతే చూద్దాము. ఇంకా మిగతా మనకి సైకాలజీ, పెడగాజీకి సంబంధించి కొంచెము స్పెషల్‌గా కొన్ని చాప్టర్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. నేనైతే మ్యాథ్స్ సిలబస్ అయితే పెట్టానండి. దానికంటే ఒక 5% సిలబసే దీంట్లో యాడ్ అయింది. ఒకవేళ అది ఉన్నవాళ్ళు ఇది కూడా ఒకసారి యాడ్ అయిన సిలబస్ ఏంటనేదైతే చూసుకోండి. ఇప్పుడైతే ఆ సిలబస్ ఏంటనేది చూద్దాము. ఇంకా మనకి మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి కొంచెం మ్యాథ్స్ కంటెంట్ అది తగ్గించి సైన్స్ కంటెంట్ యాడ్ చేయడం అయితే జరిగింది. అది గూడా ఎంత పర్సెంట్ తగ్గించారు ఏంటి అనేదైతే చూద్దామండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను ప్రీవియస్‌గా ఛానల్‌లో తెలుగు టెట్‌కి సంబంధించి, డీఎస్సీకి సంబంధించి వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఆ డీఎస్సీకి సంబంధించిన వీడియోస్ ఏమేమి ఉన్నాయి అనంటే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయండి. సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను నేను. ఇప్పుడు ఇది కొత్తగా మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంచెం చేంజెస్ అయితే ఇచ్చారు. ఈ సిలబస్ మీకు తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి అన్ని సబ్జెక్ట్‌లకైతే అప్‌లోడ్ అయితే చేస్తానండి సిలబస్. నేను ఇంగ్లీషు, తెలుగు, స సోషల్ సంబంధించినవి ప్రీవియస్ పేపర్ మనకి లాస్ట్ 2024లో మనకి టెట్ జరిగింది కదా! ఆ పేపర్స్ అన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. మీరు ఆ పేపర్స్ అయితే చెక్ చేయండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంలలో అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు చూస్తే మీకు పేపర్ ఏ విధంగా వస్తుంది అనేదైతే మీకు తెలుస్తుంది. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి పిల్లల అభివృద్ధి మరియు బోధన ఐసీటీ ఇంటిగ్రేటెడ్ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ ఇది 30 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇక్కడ తెలుగు అందరికీ కామన్. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకున్నారో, ఆ లాంగ్వేజ్ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగైతే ఉండాలి. తెలుగు లేకపోతే ఉర్దూ, హిందీ, కన్నడ ఇది ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ సంబంధించినవి 30 బిట్స్ అయితే వస్తాయండి. ఈ 30 బిట్స్ అనేది 30 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. ఓవరాల్‌గా మనకి టెట్ అయితే 150 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ 150 మార్క్స్‌లో నుంచి మనకి 20% వెయిటేజ్ అయితే తీస్తారు. ఆ 20% నుంచి మనకి డీఎస్సీలో 80%లో యాడ్ చేసి మొత్తం 100%కి మనకి డీఎస్సీ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని ఇది చాలా మందికైతే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు కాబట్టి ఈ విషయాన్నయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా చూడండి ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్. ఈ ఇంగ్లీష్‌లో మనకి 30 ఎంసీక్యూ క్వెషన్స్ వస్తాయి. 30 బిట్స్ అయితే మనకి వస్తున్నాయండి. ఇంకా గణితము, సైన్స్‌కి సంబంధించి 60 ఎంసీక్యూ క్వెషన్స్ 60 మార్క్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ సోషల్‌కి సంబంధించి మనకి 60 ఎంసీక్యూ క్వెషన్స్ 60 మార్క్స్. ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ వాటికి సంబంధించి 60 ఎంసీక్యూ క్వెషన్స్ 60 మార్క్స్. ఓవరాల్‌గా 150 క్వెషన్స్‌కి 150 మార్క్స్ అయితే మనకుంటాయి. ఇంకా మీరు దీంట్లో ఒక బిట్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. మీరు దీంట్లో ఎక్కువగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటంటే మనకి సైకాలజీ సబ్జెక్టు, తెలుగు సబ్జెక్ట్‌ని స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా మీ కంటెంట్, మీ మెథడాలజీకి సంబంధించినవి ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఛానెల్‌లో ఉన్నాయి. వీటి సిలబస్ అనేది మనకి ఎంత ఉన్ ఎంతవరకు చదవాలి అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి మనకి ఇది పేపర్ 2కైతే మనం 6థ్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియేట్ వరకైతే చదవాల్సి అయితే ఉంటుంది. 10థ్ వరకైతే ఇచ్చారు. 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ కఠిన స్థాయి అయితే ఉంటుందని చెప్పేసి మనకి కొత్తగా ఇప్పుడు చేంజ్ చేసిన ప్యాటర్న్ అండి. ఇంతకు ముందు వరకైతే 6థ్ నుంచి 8థ్ వరకైతే ఇచ్చారు. 10థ్ వరకు కఠిన స్థాయి ఉండేది. ఇప్పుడు ఇంటర్మీడియేట్‌ది కూడా మనకి యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ సైకాలజీలోనే మనకి ఏమేం బిట్స్ వస్తున్నాయనేదైతే చూద్దామండి. అభివృద్ధి, పెరుగుదల మరియు పరిపక్వత అనేది ఇచ్చారు. ఈ అభివృద్ధి, పెరుగుదల అనేది మానవ అభివృద్ధికి విధానాలు, పెరుగుదల, అభివృద్ధి మరియు పరిపక్వత భావన ఈ చాప్టర్ నుంచి మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించింది. మీరు
తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బీఈడీ బుక్ అయితే చదివితే సరిపోతుంది దీంట్లో. మీరు లేకపోతే ఏదైనా పబ్లికేషన్ అయినా తీసుకొని చదవండి. అభివృద్ధి అర్థం తెలుసుకోవడానికి రేఖ మరియు క్రాస్ సెక్షన్ల విధానం అనేది ఇచ్చారు. అభివృద్ధి సిద్ధాంతాలు పియాజెట్, ఎరిక్సన్, కోల్బర్గ్, నైతిక విలువలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అయితే కంపల్సరీగా చూసుకోండి. వీటి నుంచి అయితే బిట్స్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి. సాంఘికీకరణ కాలంగా బాల్యం అనేది ఇచ్చారు. బాల్యం యొక్క లక్షణాలు మరియు అభివృద్ధి పనులు. బాల్యంలో శారీరక, అభిజ్ఞ, సామాజిక భావోద్వేగం సంబంధించినవి కొన్ని బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది థర్డ్ టాపిక్‌గా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. పరివర్తన కాలంగాను కౌమార దశ. ఈ కౌమార దశల నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తాయండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సిలబస్. సర్దుబాటు యంత్రాంగాలు అనేది ఇచ్చారు. నాయకత్వం యొక్క రకాలు కూడా మనకి న్యాయకత్వాల నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి గార్డినర్ యొక్క బహుళ మేధస్సు సిద్ధాంతంకు సంబంధించినవి ప్లస్ వ్యక్తిగత వ్యత్యాసాలు అనేది ఇచ్చారు కదా. విజ్ఞాన సామర్థ్యాలు, ఆలోచన, ఊహ, తార్కిక, సమస్య పరిష్కారము, ఆసక్తులు, వైఖరి, వ్యక్తిత్వము, అభిరుచి, సృజనాత్మకత. ఇవన్నీ సృజనాత్మకత టాపిక్ అనేది మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చదువుకోవాలి. వైఖరి, వ్యక్తిత్వము ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ కూడా అభ్యసన శైలులు మరియు సామాజిక సాంస్కృతిక సందర్భము అనేది ఇచ్చారు కదా. ఇవి కూడా మనకి డిఎస్సికి సంబంధించిన డిఎస్సి టాపిక్‌లోని 2 కంబైన్‌గా అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. అభ్యసన ఇబ్బందులు, నెమ్మదిగా నేర్చుకునేవారు, మేధోపరంగా సవాలులు ఇలాంటివన్నీ అయితే ఇచ్చారు కదా. పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం అనేది కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. లెర్నింగ్ అర్థం చేసుకోవడం అనేదైతే ఇచ్చారు. ఇది అభ్యసన ప్రక్రియకు సంబంధించింది. అభ్యసన నుంచి కూడా మనకి బిట్స్ అయితే కంపల్సరీగా 2, 3 బిట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. దాంట్లో కూడా మీరు ఇక్కడ చూడండి థారన్ డైక్ సంబంధించినవి, పావ్‌లోవ్‌కి సంబంధించినవి, స్కిన్నర్‌కి సంబంధించినవి మీరు ఇవైతే చూసుకోండి. వీటిలలో నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. అభ్యసన పైన విజ్ఞాన మరియు మానవ దృక్పథం అనేది ఇచ్చారు కదా. ఇన్సైడ్ లెర్నింగ్, కోక్లెర్, డిస్కవరీ లెర్నింగ్, బ్రూనర్ ఇలా ఇచ్చారు కదా. వీటి నుంచి కూడా వైగోట్స్కి గురించి చదవండి. మానవతావాదము, అభ్యసన దృక్పథాలు, అభ్యసన కేంద్రీకృత విధానం, రోజర్స్ అనేది ఇచ్చారు. దీని నుంచి కూడా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లెర్నింగ్ ఎన్విరాన్మెంటల్ మరియు లెర్నింగ్ ఎంగేజ్మెంట్ అనేది ఇచ్చారు. ఈ టాపిక్ నుంచి కూడా మీరు చూసుకోండి. ప్రేరణకు సంబంధించినవి కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. తరగతి గది సంస్థలు అనేది ఇచ్చారు. సార్థము మరియు ప్రయోజనము అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు క్లియర్‌గా అయితే చదువుకోండి. స్కూల్ కాంప్లెక్స్‌కి సంబంధించినవి, తరగతి గది నిర్వహణ, తరగతి ప్రవర్తన ఇవన్నీ అయితే ఇచ్చారు. మూల్యాంకనం, ఈ మూల్యాంకనం టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సీసీఈ మెథడ్ ఇవి ఇక్కడ మనకి చట్టాలు కూడా ఇచ్చాడు. ఈ చట్టాల నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఐసీటీ నుంచి కూడా మనకి బిట్స్ అయితే రావడం. ఇవి కంబైన్డ్‌గా మనకి డిఎస్సికి, టెట్‌కి సంబంధించిన టాపిక్స్ ఇవ్వండి. ఈ 2005, 2011, 2020 ఇక్కడ 2020కి ఆర్టీఏ చట్టము 2009 ఈ టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎస్సి ఇది 2023 అనేది కొత్తగా యాడ్ అయితే చేశారు. ఇక్కడ ఐసీటీ గురించి కూడా ఇంతకుముందు కూడా మనకి ఐసీటీసీ టాపిక్ కూడా ఉంది. అదే టాపిక్‌ని దీంట్లో కూడా కంటిన్యూ అయితే చేశారు. ఇక్కడ కంప్యూటర్ ఫండమెంటల్ అండ్ అప్లికేషన్ అనైతే కొత్త టాపిక్‌ని అయితే యాడ్ చేశారు. ఇక్కడ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మెమరీస్ సంబంధించిన విండోస్ ఇవన్నీ కూడా మనకి కొత్తగా యాడ్ చేసినవి. ఇక్కడ విద్యలో కంప్యూటర్ అనే టాపిక్‌ని కొత్తగా యాడ్ అయితే చేశారండి. ఇవి కూడా మీరు చూసుకోండి. ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా మనకి దిశ యాప్ ఇవన్నీ అయితే చూసుకోండి. ప్లస్ వినియోగం క్లిష్టమైన సమస్యలు మరియు ప్రామాణిక వ్యవస్థ, కాపీరైట్ మరియు నైతిక మరియు చట్టపరమైన ప్రమాణాలు అనేది ఇచ్చారు కదా. ఇవి కూడా మీరు చూసుకోండి. వెబ్ 2.0 టెక్నాలజీ గురించి కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వరకైతే మనకి సైకాలజీ అయితే అయిపోయిందండి. ఇదంతా నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అయితే మీకు ఇచ్చాను కదా. మీరు క్లియర్‌గా దీనిని నోట్ చేసుకొని మీరు ఇక్కడ ఉన్న టాపిక్స్ మాత్రమే మనకి ఎగ్జామ్‌లో వస్తాయండి. బిట్స్ అయితే రావడమే జరుగుతుంది. అందుకని ఈ టాపిక్స్‌ని అయితే మీరు నెగ్లెక్ట్ అయితే చేయకుండా మీరు ఈ టాపిక్స్‌ని అయితే క్లియర్‌గా చదువుకోండి. నెక్స్ట్ మనకి తెలుగు క్లాసెస్ నేను కూడా అప్లోడ్ అయితే చేస్తానండి. ప్రీవియస్ పేపర్స్ కూడా తెలుగుకు సంబంధించినది నేను అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ తెలుగులో కూడా పెద్దగా ఏం చేంజెస్ అయితే ఏం లేవు కానీ మనకి ఇక్కడ చూడండి 6th to 8th ఉండాల్సింది 10th క్లాస్ వరకు అనేది ఇచ్చారు. ఇంకా మనకి
క్లాసెస్ కూడా 10థ్ వరకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకి ఈ పదజాలము అంశాలు కూడా 10థ్ వరకైతే ఇచ్చారు. మీకు దేంట్లో మెథడాలజీ అయితే ఉండదండి. పేపర్ 2 వాళ్ళకి ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్‌కి సంబంధించి. ఇంకా మీకు అర్థాలు, పర్యాయ పదాలు ఇవి ఉన్నాయి కదా! ఈ అర్థాలు ఇక్కడ అపరిచిత పద్యము, గద్యాలైతే ఒక్కొక్కటైతే వస్తాయండి. ఇప్పటివరకు మనకి టెట్ పేపర్‌లో 2 గద్యాలు, 2 పద్యాలు అయితే కంపల్సరీగా అయితే ఇస్తున్నారండి. ఇక్కడ 4 మార్క్స్ అయితే మీరు వస్తాయి చూసుకుంటే గిన ఈ టాపిక్స్ నుంచి. ఇంకా మీరు ప్రక్రియలు, లక్షణాలు ప్లస్ కవులు, రచయితల పరిచయాలు, విశేషాంశాలు, ఇతివృత్తము, నేపథ్యము, ఉద్దేశాలు ఇవన్నీ మనకి పాఠంలోని ఫస్ట్ పేజీలో అయితే ఉంటాయి కదా! విషయ సూచికకు సంబంధించి అవి నేర్చుకుంటే మీకు ఇక్కడ మినిమమ్ మనకి 3 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా పదజాలంకి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే ఇస్తారు. పర్యాయ పదాల నుంచి నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, ప్రకృతి యుక్త జాతీయాల, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు ఇవన్నీ మనకి ఎన్నున్నాయండి? 9 బిట్స్ అయితే ఇక్కడ నుంచి అయితే కంపల్సరీగా 9 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి భాషాంశాలు, వ్యాకరణ, పారిభాషిక పదాలు వీటన్నిట్లలో కలిపి ఈ ధృతము, ప్రకృతము, ప్రత్యయాలు, కళలు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటి నుంచి కూడా మనకి ఒక 3 బిట్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సందులు, నిర్వచనాలు, సంస్కృత సందులు అనాదేశ సంధి వరకైతే ఇచ్చారు. తెలుగు సందులు చూడండి మనకి దురుతటకార సంధి, సరళాదేశ సంధి, ధృత ప్రకృతక సంధి ఇవి కూడా మనకిచ్చారు. ఇక్కడ ఏ సందులైతే ఇచ్చారో ఆ సందుల నుంచే మనకి మార్క్స్ అయితే క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సమాసాలు కూడా ఇక్కడ ఏ సమాసాలైతే ఇచ్చారో అవే సమాసాలు మనకిస్తారు. ఈ సమాసాలు మనకి టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి. అవే చూసుకోండి మీరు. ఇవే వస్తాయి. మనకి డీఎస్సీలో కొంచెం డెప్త్‌గా ఇస్తారు గానీ, టెట్‌లో మాత్రం ఇక్కడ ఏ సిలబస్ అయితే ఇచ్చారో ఆ సిలబస్ నుంచే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. శబ్దాలంకారాలు చూడండి. ఈ అలంకారాల నుంచి కూడా మీకు యమకము, ముక్త పదగ్రస్తం వరకైతే ఇచ్చారు. అర్ధాలంకారాలు ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి మాత్రం ఇచ్చారు. ఇక్కడ కర్తృత్వాక్యాలు, ఛేదార్థకం ఇక్కడ నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి వస్తది. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుందండి. సమాసాల నుంచి ఒకటి, సందుల నుంచి ఒకటైతే వస్తుంది. సంయుక్త, సంశ్లిష్ట వాక్యాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్‌లో మనకి 30 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ 30 మార్క్స్‌కనేది మీరు చూడండి సినోనియం కంపల్సరీగా ఒకటైతే వస్తుంది. నేను ఇంగ్లీష్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి ఛానల్‌లో. మీరు తెలుగు పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్, సోషల్ పేపర్స్, మెథడాలజీ పేపర్స్ అన్నీ అప్‌లోడ్ అయితే చేశాను. అవి మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ సినోనియమ్స్, యాంటోనియమ్స్ అనేది ఒక్కొక్క బిట్ కంపల్సరీగా అయితే వస్తుందండి. హోమోఫోన్స్, హోమోనియమ్స్ కూడా ఇస్తున్నారు. ఈడియమ్స్ కూడా కంపల్సరీగా ఒకటైతే వస్తుంది. పార్సల్ వర్బ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఒక్కొక్క బిట్ చొప్పున అయితే ఇస్తున్నారు. ఇక్కడ సింగిల్, ప్లూరల్ వర్డ్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్, ఆ గ్రామర్ అయితే చూసుకోండి. ఆర్టికల్, టెన్సెస్ నుంచి ఒక్కొక్క బిట్ అయితే వస్తుంది. మీరు టైప్స్ ఆఫ్ సెంటెన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒక బిట్టు ప్లస్ ఇంకా మనకి చూడండి ట్రాన్స్‌లేషన్ ఇక్కడ ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు కంపల్సరీగా అయితే బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి అయితే మీకు వస్తాయి. ఇవైతే మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి. ఇంకా దీంట్లో ఇంగ్లీష్‌కి సంబంధించి మెథడాలజీ మాత్రం పేపర్ 2 వాళ్ళకైతే మెథడాలజీ ఉండదు. ఓన్లీ కంటెంటే ఉంటుంది. తెలుగులో అంతే ఉంటుంది. ఇంగ్లీష్‌లో కూడా కంటెంట్ మాత్రమే ఉంటుంది. మెథడాలజీ ఉండదు. ఇంకా మీరు చదవాల్సినవి 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు పేపర్ 2 వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ 2024-25లో విడుదలైనటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు రీడ్ అయితే చేయండి. ఆ బుక్స్ నుంచి మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గణితంలో చూడండి మనకి గణితానికి 20 మార్క్స్ అయితే మీకు ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇంతకుముందు 30 మార్క్స్ అయితే ఉండేటివి. ఇప్పుడు 20 మార్క్స్‌కి అయితే పెట్టారు. 16 మార్క్స్ అనేది కంటెంట్‌కి అయితే వస్తుంది. 16 మార్క్స్ కంటెంట్, 4 మార్క్స్ మెథడాలజీకి అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నవే అండి. ఇవి 6థ్ నుంచి 10థ్ వరకు ఉన్నటువంటి టాపిక్స్. ఇక్కడ మనకి ఆహ్, ఇవ్వలేదు. ఇక్కడ చూడండి మీరు 6థ్ నుంచి 10థ్ వరకున్న టాపిక్స్. ఇక్కడ చూడండి అంకగణితము, ఇక్కడ బాడ్మాస్ ఇదంతా నేను ఇంతకుముందు పెట్టిన సిలబస్సే అండి. ఏం చేంజ్ అయితే ఏం చేయలేదు. యాడ్ అయితే ఏం చేయలేదు. ఓన్లీ తెలుగులో కొన్ని యాడ్ అయితే చేశారు. సైకాలజీలో కొన్ని టాపిక్స్ యాడ్ అయితే చేశారు. మొత్తము
మనకి ఇంతకుముందున్న సిలబస్ నేను అప్లోడ్ చేసిన సిలబసే ఉందండి. అందుకని మీరు మళ్ళీ ఒకసారయితే చూసుకోండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటది కదా! అది పాత సిలబస్ అని ఉంటది. కొత్తగా ఏమన్నా యాడ్ చేశారేమో అనే టెన్షన్ తోటి ఉంటారు కదా! అందుకని నేను మళ్ళీ ఇది ట్రాన్స్‌లేషన్ చేసి మీకైతే అప్లోడ్ అయితే చేస్తున్నానండి. ఇది న్యూ సిలబస్. అవే టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇంకా సైకాలజీ అవి చేంజ్ అయినాయి కదా! అని అందుకని నేను మొత్తం అయితే చేంజ్ చేసి మీకైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. దీన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసి మీరు సిలబస్ గాని మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 4 మార్క్స్ అయితే మెథడాలజీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 16 మార్క్స్ మ్యాథ్స్‌కి, ఫిజికల్ సైన్స్ 20 మార్క్స్, బయో సైన్స్ 20 మార్క్స్ అయితే ఇప్పుడు విడివిడిగా మనకైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఫిజికల్ సైన్స్ నుంచి 16 బిట్స్ అయితే వస్తాయండి. 4 మార్క్స్ ఏమో మెథడాలజీ నుంచయితే వస్తుంది. అవే టాపిక్స్ అండి. నేను ఆల్రెడీ సిలబస్ పెట్టా గదా! ఇంతకుముందు ఉన్న టాపిక్స్. దీంట్లో ఏవి చేంజ్ అయితే చేయలేదు. ఓన్లీ మీకు మార్క్స్ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అయితే చేశారు. మార్క్స్ ఇంతకుముందు 30 ఉండేవి కదా! మీరు సైన్స్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ రాయాల్సిందే. మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ రాయాలి. సైన్స్ వాళ్ళైనా మ్యాథ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ మొత్తము 60 మార్క్స్‌కైతే కంటెంటు, మెథడాలజీ 2 కలిపి మీకు 16 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ విద్యుత్‌కి సంబంధించి నేను ఎక్కువగా అండర్‌లైన్ అయితే చేయడం లేదండి. మీరు ఒకవేళ మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు జిరాక్స్ తీసుకుంటారేమో అనే ఉద్దేశ్యంతోటి నేను మీకు లాస్ట్‌లో మొత్తము ఎరేజ్ చేసేసి మీకు ఒక్కొక్క పేపర్ అయితే పెడతాను. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు ఆహ్, హ్మ్. పెట్టుకోండి. పీడీఎఫ్ అయితే నా దగ్గర పీడీఎఫ్ చేయడానికి నాకు రాలేదండి. అందుకని టైం లేదు. పీడీఎఫ్ చేయడానికి రావట్లేదు. అందుకని నేను లాస్ట్‌లో మీకు పెడతాను ఆ పేపర్స్. అలాగా మీరు చూసుకొని దాని ప్రకారం మీరు స్ స్క్రీన్‌షాట్ తీసుకొని జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఆమ్లాలు. ఇక్కడ చూడండి ఇప్పటి వరకైతే మనకి ఫిజిక్స్ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి జీవశాస్త్రం అనేది ఇచ్చారు. ఇక్కడ బయో సైన్స్‌కి సంబంధించిన సిలబస్. ఇక్కడ చూడండి దీనికి కూడా 16 మార్క్స్ అయితే ఇస్తున్నారు. లివింగ్ వర్డ్, జీవక్రియలు ఇట్లా ఈ విధంగా మీకు అన్ని టాపిక్స్ అండి. ఇక్కడ అదే సేమ్ సిలబస్సే ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి 4 మార్క్స్ అయితే మెథడాలజీకి అయితే ఇస్తున్నారు. ఇంతవరకైతే మీకు ఇంగ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకున్న ఓవరాల్‌గా సిలబస్. ఇంకా మ్యాథ్స్ వాళ్ళైనా, సైన్స్ వాళ్ళైనా మీకు చేంజ్ అయిందంతా ఏముందంటే మ్యాథ్స్‌లో మీకు ఇంతకుముందు 30 మార్క్స్‌కైతే ఉంటుంది కదా! మిగతా 30 మార్క్స్‌కి ఫిజికల్ సైన్సు ఇది ఉండేది. ఇప్పుడు అంతా ఈక్వల్‌గా చేశారు. ఏంటంటే 16 మార్క్స్‌కేమో కంటెంట్ ఇస్తున్నారు. 4 మార్క్స్‌కేమో మెథడాలజీ అయితే ఇస్తున్నారు. ఇది క్లియర్‌గా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మిగతా సిలబస్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. అది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఒక్కొక్క పేపర్‌కి సంబంధించి నేను ఒక్కొక్క పేపర్‌ని మీకు ఇలాగ పెడతాను. మీరు క్లియర్‌గా దాన్నైతే స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని చూసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నా, మీకెలాంటి వీడియోస్ కావాలి అని మీరనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మేము అలాంటి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాము. ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. తెలుగు క్లాసెస్, సోషల్ క్లాసెస్, సైకాలజీ క్లాసెస్ కూడా మీకు ఛానల్‌లో వస్తాయి. మీరు ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు టెన్షన్ అయితే ఉండదు. ఎప్పటికప్పుడు టెట్‌కి, డీఎస్‌కి సంబంధించిన నేను అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను. ఒకవేళ ఎగ్జామ్ డేట్ అయినా, ఎగ్జామ్ సెంటర్స్ సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదలవుతున్నాయి, ఇలాగా అన్నీ సంబంధించిన టాపిక్స్ అయితే మా దగ్గర ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకెక్కడ చేంజ్ అయినా గానీ మీకు దానికి సంబంధించినవి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ప్రీవియస్ పేపర్స్ అయితే పెట్టానండి. ఆ ప్రీవియస్ పేపర్స్ మీరు
చెయ్యండి. ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఎగ్జామినర్ ఎక్కడి నుంచి క్వెషన్ అడుగుతున్నాడు అనేదైతే మీకు తెలుస్తది. మీరు ఎక్కువగా కంటెంట్ మీదైతే ఫోకస్ అయితే చేయండి. మెథడాలజీ మీద ఫోకస్ అయితే చేయండి. ఎందుకంటే మీకు కంటెంట్ ఎక్కువ మార్క్స్‌కైతే ఉంటుంది. మీ ఇక్కడ మనకి ఓవరాల్‌గా ఎన్ని మార్క్స్ క్వాలిఫికేషన్ అవ్వాలి. క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి అనంటే ఓసీ వాళ్ళకేమో 90 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకేమో 75 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూఎస్ వాళ్ళకేమో ఆహ్, 60 మార్క్స్ అయితే రావాల్సయితే ఉంటుంది. వాళ్ళు ఈ మార్క్స్ వస్తేనే క్వాలిఫికేషన్ అవుతారు. మీరు డీఎస్సీ రాసుకోగలుగుతారు. ఇవండి. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ఆల్రెడీ మీకు ఏజ్ ప్లస్ మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ రావాలి ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్క్స్ ఉంటే మనం టెట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా నేను నోటిఫికేషన్‌కి సంబంధించిన వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఫుల్ డీటెయిల్‌తో కలిపినటువంటి ఆహ్, వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ వీడియోనైతే మీరు ఒకసారైతే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఏదైనా మీకు నోటిఫికేషన్‌లు చేంజ్ అయినవి హ్మ్. మీకు తెలుస్తాయి. ఇక్కడ నుంచండి మనకి ఇక్కడ, ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ పేపర్ ఇదైతే పెట్టుకోండి. ఇది సెకండ్ పేపర్. 2 మినిట్స్ అయితే పెడతాను. మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఇది థర్డ్ పేపర్. ఫోర్త్ పేపర్. ఫిఫ్త్ పేపర్. సిక్స్త్ పేపర్. సెవెంత్ పేపర్. ఎయిత్ పేపర్. నైన్త్ పేపర్. 10th పేపర్. 11th పేపర్. 12th పేపర్. 13th పేపర్. 14th పేపర్. 15th పేపర్. 16th పేపర్. 17th పేపర్. 18th పేపర్. ఇప్పటితో అయితే కంప్లీట్ అయిపోయిందని మీరు ఇప్పుడు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు పిన్ చేసి పెట్టుకొని మీ దీని ప్రకారం అయితే చదువుకోండి. చాలామంది అయితే పీడీఎఫ్ పెట్టమంటున్నారు. పీడీఎఫ్ పెట్టడానికి ఇది రావట్లేదండి. అందుకని నేనైతే ఇలా పెట్టాను. మీరు చూసుకొని దీని స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు పిన్ చేసి అయితే జిరాక్స్ తీసైతే పెట్టుకోండి. ఇంకా ఇంతవరకైతే చూసారు కదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు నేను ఇంకా వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయగలుగుతాను. మీరు లైక్ చేయకుండా, మీరు చూడకుండా ఉంటే నాకు ఇంట్రెస్ట్ అయితే పోతుంది. ఎందుకంటే
నేనెంతో కష్టపడి దీనిని ట్రాన్స్‌లేషన్ చేసి మీకోసం అయితే అందిస్తున్నాను. నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే దీన్ని అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ అయితే అడుగుతున్నా. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. చూసిన వాళ్ళు అందరూ చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. అందుకే అందరూ లైక్ చేసి హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇంకా నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ అప్‌లోడ్ అయితే చేస్తాను. అవన్నీ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.